సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్టర్ కమ్ ఛాయా మీడియా ఫౌండర్ వినోద్ నువ్వుల గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఏ రకమైన ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ ఉండట్లేదు అండ్ అంతేకాకుండా ఏ సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్గా రావాలనుకున్న అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారనే విషయం బయట కొద్దిగా నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజానికి ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. నాకు రోజు 2-3 అడుగుతూ ఉంటారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, సార్ మాకు హీరోయిన్ కావాలి, కొత్త హీరోయిన్ కావాలి, తెలుగు అమ్మాయి కావాలి, కాస్త లుకింగ్ ఫెయిర్గా ఉండి స్లిమ్గా ఉండి అట్లా ఉన్న మంచి యాక్టింగ్ స్కిల్స్ వచ్చిన అమ్మాయి కావాలి, ఎవరైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు. చూస్తే ఎక్కడ ఉంటున్నారు అని అంటే నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. నిజంగా అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉండి గనక వచ్చి నేర్చుకుంటే స్కిల్ గనక వాళ్ళ అందానికి అభినయం కూడా తోడైతే అవకాశాలు చాలా ఉన్నాయి. హ్యాపీగా వచ్చి నేర్చుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన అమ్మాయిలు చాలామంది కూడా ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చేదానికంటే కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. బాగా అబ్రాడ్ వెళ్ళిపోయి చదువుకోవటం, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇలా వెళుతూ ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ ఇన్స్టా రీల్స్ అవి ఇవి చేసుకుంటూనే వాళ్ళ యొక్క ఆ యాక్టింగ్ దీన్ని తృప్తిపరుచుకుంటున్నారు, అంతటితో ఆగిపోతున్నారు. కానీ రియల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కనుక అడుగు ముందుకేస్తే మేము డెఫినెట్గా వాళ్ళకి బాగా నేర్పించి అవకాశాల పరంగా చాలా సపోర్ట్ చేస్తాం. ఓకే అండి. ప్లస్ ఇంకొకటి మీరు అన్నారు తెలుగు అమ్మాయిల్ని ఎందుకు తీసుకోరు ఇండస్ట్రీలో అని చెప్పి. తెలుగు అమ్మాయిలు తీసుకోరు అని ఎక్కడా లేరండి. వస్తే కదా ముందు, రాకుండా బ్రతిమలాడి ఈ అమ్మాయి బాగుంది కాబట్టి అమ్మ నువ్వు చెయ్యి అని చెప్పేసి అడిగారనుకో, 4 రోజులు చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను చేయను పోండి అందనుకో, ఏంది పరిస్థితి? అమ్మ ఇంట్లో ఒప్పుకోవట్లేదండి నేను చేయను అంది, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? నష్టమే కదా ప్రొడ్యూసర్కి. అందుకనే ఏం చేస్తారంటే ఎవరైతే డెడికేటెడ్గా వచ్చి నేర్చుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తారు. 4 సార్లు తిరిగితే అవకాశం కావాలని, నీలో టాలెంట్ ఉంది, స్కిల్ బాగా వచ్చు అని కనుక వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బోలెడంత మంది. కానీ మన వాళ్ళే కొంచెం తక్కువ మంది బయటకు వస్తున్నారు. కానీ రావాలి, వచ్చి నేర్చుకొని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ప్లస్ ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే మీకు తెలుగు అమ్మాయిల్లో పర్సనల్కి ప్రొఫెషనల్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏంటండి నేను అలా హగ్ సీన్స్ చేయను, నేను ఇలా డ్యాన్సులు చేయను, ఇట్లాంటి డ్రెస్సులు వేయను, మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా అంటున్నప్పుడు అండి, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది, ఎలా చూస్తున్నారు సినిమాలు, ఎట్లా అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఆదరిస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. లేదు నేను అలా చేయను అన్నప్పుడు హీరోయిన్గా కాకుండా వేరే క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్, లేకపోతే హీరోయిన్ సిస్టర్స్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మంచి మంచి రోల్సే చాలా వస్తాయి. అలా కూడా చేయొచ్చు. అదే మీకు నార్త్ ఇండియన్ అమ్మాయిలు అయితే మీకు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ ఎలా కావాలి అని అంటే అలా వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటున్నారు. అంటే సినిమా పరంగా ప్రొఫెషనల్గా. పర్సనల్గా వెళ్ళేసరికి వాళ్ళు అలా చేయకపోవచ్చు, కానీ ప్రొఫెషనల్గా వాళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉండి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ అవకాశాల పరంగా ఎక్కువ వస్తాయి. ప్లస్ వాళ్ళ స్కిన్ టోన్ కూడా డిఫరెంట్, మంచి మంచి కలరు, అంటే అందం కూడా చూస్తున్నారు కాబట్టి అది కూడా మెయింటైన్ చేయాలి. ఫిజిక్ మెయింటైన్ చేయాలి, ఆ స్కిన్ టోన్లు మెయింటైన్ చేస్తారు. ప్లస్ యాక్టింగ్ స్కిల్స్ కూడా వాళ్ళు చూపిస్తారు. డ్యాన్సులు అవన్నీ కూడా నేర్చుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశాల పరంగా ఎక్కువ వస్తాయి. ఓకే. ప్లస్ మీరు అడిగారు సార్ అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి. ఏ సపోర్టు లేకుండా, ఏ స్కిల్స్ లేకుండా, నీకు ఏమీ తెలియకుండా ఇండస్ట్రీలోకి పొలవమని వచ్చేసి
సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ అని బతిమలాడితే మాత్రం డెఫినెట్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు. అలా కాకుండా నువ్వు దమ్ముగా నేర్చుకో, ట్రైనింగ్ తీసుకో, జెన్యున్గా ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి ప్లేసెస్లో ఇబ్బందులు లేకుండా నీకు అవకాశాలు వస్తాయి అనేది కూడా మేము చూపిస్తాము. అంతేకాకుండా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే అమ్మాయిలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి బయట నడుస్తుంది. అది నిజమేనా? ఎంతవరకు నిజం? అండ్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అంటే మీరు ఇప్పుడు అనే ఇబ్బందులు అనేవి ఉన్నాయి కదండి, ఆ ఇబ్బందులు అనేవి అన్ని ప్లేసెస్లో ఉండవు. ఎక్కడో ఒక చోట, ఒక 10లో ఒక చోట అలాంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. అది కూడా ఎలాంటి వాళ్ళకి ఎదురవుతాయి అంటే, ఎలాంటి టాలెంట్ లేకుండా, ఎలాంటి సపోర్టు లేకుండా, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా వచ్చి సార్ సార్ మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, ఒక్కసారి ఇవ్వండి సార్ అని ఈ టైప్లో బతిమాడతాడు చూడండి. అలాంటప్పుడు అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అది. అలా కాకుండా నువ్వు మా దగ్గర నేర్చుకొని, సార్ ఇది నా టాలెంట్, మీకు ఓకే అయితే నేను చేస్తాను అని చెప్పంటే వాళ్ళు అట్లా అడగటానికి కూడా భయపడతారు. ఏదైనా ఇబ్బంది పెట్టడానికి కూడా భయపడతారు. ఎందుకు? ఈ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది, మనం ఈ అమ్మాయిని వదులుకోవద్దు, మనం ఏదో ఒక క్యారెక్టర్ ఇద్దాం, హీరోయిన్నో లేకపోతే హీరోయిన్ కాకపోతే దాని ఫ్రెండో లేకపోతే చెల్లెల క్యారెక్టర్లో, ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. అలాంటి క్యారెక్టర్స్ అయినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి అవకాశం ఇస్తామో, బ్రతిములు ఆడుకుంటామో, అలాంటప్పుడే అలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అంటే నీ స్కిల్ నువ్వు పెంచుకో, దమ్ముగా పోయి ఇది సార్ నా టాలెంట్ అని చెప్పి చూపించు. నిన్ను వదులుకోవటానికి ఎవరికి ఇష్టం ఉండదు, ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి నిన్ను ప్రోత్సహిస్తారు. అలా అవకాశాల పరంగా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి మా దగ్గర. వచ్చిన స్టూడెంట్స్కి ఆ 18 years నుంచి 25 years ఏజ్ గ్రూప్ ఎస్పెషల్లీ బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ ఫ్రెండ్స్ కావాలి కావాలి కావాలని అడుగుతూ ఉంటారు. ఎక్కడ ఉంటున్నారు? తక్కువ మంది ఉన్నారు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంది. నిజంగా అవకాశాలు వస్తాయి బాగా. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.